కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెచ్చారు. ఎన్నికలకు ఖర్చు పెట్టింది, అభ్యర్థులను గెలిపించడంలోనూ డీకేదే పైచేయి కాబట్టి ఆయననే సీఎంగా చేయాలని అందరూ ఒత్తిడి తెచ్చారు. కానీ అధిష్టానం అందుకు ఒప్పుకోలేదు. సోనియా, రాహుల్ల మాట వినేలా సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేశారు. 2.5 ఏళ్ల తర్వాత డీకేను సీఎంగా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 2.5 ఏళ్లైనా కూడా ఆ మాటను నిలబెట్టుకోవడం లేదు. దీంతో డీకే ప్రతిసారి తన అనుచరులతో ఈ వాదనను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. పైకి మాత్రం తాను సీఎం కావాలని అనుకోవడం లేదని చెబుతూ ఉన్నా, తెర వెనుక మాత్రం తాను చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారని కూడా చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే కర్ణాటకలో తనను సీఎంగా చేసే వరకు పార్టీని ముంచడానికైనా డీకే సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది.